హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. ఆర్తి అగర్వాల్ ఈ పేరు చెప్తే చాలా మంది ఈమె అభిమానుల కళ్ళల్లో నుండి కన్నీళ్లు జారుతూనే ఉంటాయి. నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తన సొంత తప్పుదాల కారణంగానే మరణించింది అనే చెప్పుకోవచ్చు. బరువు తగ్గడం కోసమని సర్జరీ చేయించుకుని అది వికటించడంతో ప్రాణాలు వదిలేసింది. ఇక ఆర్తి అగర్వాల్ మరణంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా విషాదంలోకి వెళ్ళింది. ముఖ్యంగా ఆర్తి అగర్వాల్ని ఎంతో ప్రేమించిన తరుణ్ మాత్రం ఎంతో కుమిలిపోయారట. ఇప్పటికీ కూడా ఆయన డిప్రెషన్ నుండి బయటపడకుండా పెళ్లికి దూరంగా ఉంటున్నట్లుగా ఫిలిం ఇండస్ట్రీలో అయితే టాక్ వినిపిస్తోంది. అయితే పెళ్లి కాకుండానే 2 సార్లు ప్రెగ్నెంట్ అయిన ఆర్తి అగర్వాల్ లవ్ స్టోరీలో ఆ నిర్మాత కూడా కీలకంగా ఉన్నారా అనే సంచలన నిజం ఇప్పుడు తెలుసుకుందాం. నువ్వు నాకు నచ్చావ్ అనే వెంకటేష్ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్తి అగర్వాల్ ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది. ఇక ఈమె గుడ్ లక్ ఏంటంటే ఆర్తి అగర్వాల్ చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఆమె వర్సిటాలిటీని పక్కన పెట్టి అందరూ ఆమెను హీరోయిన్గా తీసుకున్నారు. ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఆమె పర్సనాలిటీని పక్కన పెట్టి అందరూ కూడా ఆమెను హీరోయిన్గా తీసుకున్నారు. అలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆర్తి అగర్వాల్ తరుణ్తో ప్రేమలో పడింది. ఇక వీరి ప్రేమ డేటింగ్గా మారి పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. కానీ పెళ్లికి తరుణ్ తల్లి రోజారామని అడ్డు చెప్పడంతో, అంతేకాదు ఆర్తి అగర్వాల్ ఇంటికి వెళ్లి పొట్టి పొట్టి బట్టలు వేసుకుని అందరితో తిరిగే నువ్వు నా కొడుక్కి భార్యగా సరిపోవు అంటూ నా ఇంటికి కోడలిగా అసలు పనికిరావు అని చెప్పిందట. దాంతో డిప్రెషన్లోకి వెళ్లిన ఆర్తి అగర్వాల్ సూసైడ్ చేసుకుందట. ఇక సూసైడ్ చేసుకునే సమయానికి ఆర్తి అగర్వాల్ ప్రెగ్నెంట్ అని, ఆమె సూసైడ్ కారణంగానే అబార్షన్ అయిందని కూడా ఇండస్ట్రీలో రూమర్స్ అయితే వినిపించాయి. ఈ విషయం గురించి తరుణ్ని అడగ్గా అలాంటిది ఏమీ లేదని, నేను ఇప్పటి వరకు ఆర్తి అగర్వాల్ని కలవలేదు అంటూ ఆమెను కలిశాక అసలు పరిస్థితి ఏంటో చెప్తాను అని మాట దాటేశారు. ఇక రోజారామనికి అడ్డు చెప్పలేక తరుణ్ కూడా ఆర్తి అగర్వాల్ని పెళ్లి చేసుకోలేకపోయాడట. దాంతో ఆర్తి అగర్వాల్ గ్రాఫ్ అయితే ఇండస్ట్రీలో పడిపోయాక ఓ నిర్మాత అవకాశాలు ఇస్తానని చెప్పి ఆర్తి అగర్వాల్ని వాడుకున్నాడట. ఇక ఈ విషయం తరుణ్కి తెలిసి ఆయన హార్ట్ బ్రేక్ అయినట్లుగా ఆ మధ్య కాలంలో వార్తలైతే వినిపించాయి. ఇక అదే సమయంలో ఆర్తి అగర్వాల్ పరిస్థితి తెలుసుకున్న తల్లిదండ్రులు అలాగే వదిలేస్తే ఏమవుతుందోనని భావించి పెళ్లి చేసి విదేశాలకు పంపించారు. పెళ్ళైనా కానీ తన మనసు నిండా తరుణ్నే పెట్టుకున్న ఆర్తి అగర్వాల్ భర్తకు విడాకులు ఇచ్చేసి ఇండియాకి తిరిగి వచ్చేసింది.